శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయంలో ఈ సంవత్సరం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది, కుటుంబ బంధం ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఊడుతుందా, లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలపడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి. దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నోటి మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి మాత్రమే, ఇది అన్ని రంగాల వారికి వారికి చెప్పడం జరుగుతుంది. ప్రారంభంలో ఉన్నతాధికారుల యొక్క ఉద్యోగం చేసే వారికి మద్దతు ఉంటుంది. మాస ద్వితీయంలో పై అధికారులు కింద వారితో కాస్త సపోర్ట్ తగ్గుతూ వస్తుంది, జాగ్రత్త పడండి. మిశ్రమమైనటువంటి పనిలో చెప్పబడుతుంది, పనిలో స్ట్రెస్ పెరుగుతుంది. ప్రమోషన్ లేదా గౌరవం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, జాగ్రత్త. ఉన్న సరుకులన్నీ అమ్ముకోవాలని ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటారు, అలా ప్రయత్నం చేయకండి. అది ప్రయత్నంలో అలాగే అయిపోతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త పర్చేస్ అవన్నీ చేయకండి. ముందు పాతవన్నీ కూడా క్లియర్ చేయండి. డెట్స్ బాగా ప్రెషర్ ఉంటుంది. మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావలసినవి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. స్వయం వృత్తి వారికి సృజనాత్మకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కస్టమర్ల మద్దతు కూడా పెరిగే అవకాశాలు. ఖర్చు మీ అంచనాలు మీరి పెరుగుతుంది, అంచనాలకు మించి పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఖర్చు అంతా కూడాను. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెక్కలు, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. దాంపత్యుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు, వాటిని మీరు తగ్గించుకోక తప్పదు అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి. మీకు చాలా ఈ నెలంతా కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది. సింహరాశి మిత్రులారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి నవంబర్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పారు. రియల్ ఎస్టేట్, ఆస్తి కొనుగోలు విక్రయాల మధ్య కాస్త మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. ఒక నెల పోస్ట్పోన్ కూడా చేయండి అవసరమైతే. షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు ఈ నెల, పెట్టుబడి పెట్టడం జాగ్రత్త అని చెప్పారు. రైతులకి పంట దిగుబడి బాగుంటుంది, వ్యవసాయ లాభం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆర్థో రిలేటెడ్, టీత్కి సంబంధించి కొంచెం ఇబ్బంది వచ్చే ఉంది. కొంచెం ఈ కడుపు ఉబ్బసం లాంటిది ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి హెల్త్ పరంగా. ఏదైనా డాక్టర్ యొక్క ప్రత్యేకించి ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి అని కూడా చెప్తుంది. చంద్రాష్టమం 10 అక్టోబర్ ఉదయం 7:42 నుంచి 12 అక్టోబర్ రాత్రి 8:30 వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు సంతకాలు పెట్టేటప్పుడు, బండి నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఈ యొక్క 2.5 రోజు కాదు, ఓవరాల్ సింహరాశి మిత్రులు ఈ నెలంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. 50-50గా ఉన్నాయి మీ యొక్క పరిహారాలన్నీ కూడాను, ఫలితాలన్నీ కూడాను 50-50గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉండండి. అదృష్ట సంఖ్య 1, బంగారు రంగు, పసుపు రంగు ఈ నెల కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. శుభ సమయం 6:30 నుంచి 8 గంటల వరకు ఉంటుంది.
దక్షిణామూర్తి ప్రార్థన, శనైశ్వరుని యొక్క ప్రార్థన, దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి తైలాభిషేకం చేసి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, ఆ శనీశ్వరుని యొక్క ప్రీతి పొందండి. ఎలా? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరుని చెప్పి శనైశ్వరుని యొక్క ప్రార్థన చేయండి. గురు భగవాన్ ప్రార్థన చేయండి. గురు ఎక్కడ ఉంటే గురు చూసిన కోటి లాభం అంటారు. ఆ గురు భగవాన్ని ప్రార్థన చేయండి, తప్పకుండా అన్ని మేలు జరుగుతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవంలో కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి, అద్భుతంగా ఉంటారు. గాయత్రి మంత్రాన్ని పారాయణం చేయండి. ఆదివారం రోజు మీ ఆరోగ్యం కోసం సూర్య ఆరాధన చేయండి. మంత్రం తెలియలేదా? సూర్యుని చూసి ఒక నమస్కారం చేసి నీళ్లు వదలండి. ఆ సూర్యుని చూస్తూ స్నానం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా విజయం జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక చిన్న ప్రయత్నం. ఎలా అంటే చాలామందికి చిన్న చిన్న ప్రశ్నలు మనసులో పడుతూ ఉంటుంది. నిత్య జీవితంలో ఎలా ఎలా ఉండాలి వాటి అన్నిటికీ ఒక చిన్న స్టార్ట్ అని కూడా చెప్పచ్చు. దానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్న: గురుగారు, నిద్ర లేవగానే ఏం చూడాలి? చక్కగా అరిచేతిని ఇలా పెట్టేసుకొని రాకి గట్టిగా ఇలా అనడంతో కొంచెం నరాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. చేతిని చూడండి, కరాగ్డే వస్తే లక్ష్మిని చెప్పుకోండి, మంత్రం చూడండి, అద్దాన్ని చూడండి, మీ శ్రీమతిని చూడండి, మీ పిల్లల్ని చూడండి. ఏది చూసినా మంచిదే. చూడకుండా అయితే ఉండలేం కదా. ఏది చూడలేదు, మన ఎదురుకుండా గోడ కనబడుతుంది. ఆ గోడను చూసేపడిని ఇవన్నీ కూడా చూడండి కదా. న్యాచురల్గా ఆలోచిద్దాం. నిద్ర లేవగానే ఇది చూస్తే అవుతుందా, ఇది చూస్తే చెడుగా అవుతుందా అని ఏమీ లేదు. ఇష్టం వచ్చింది చూడండి, కానీ మంచి చూడండి. విజయోస్తు. నెక్స్ట్: ఉప్పుని దొంగలించకూడదు ఎందుకు? మరియు ఉప్పుని చేతిలో ఇవ్వకూడదు ఎందుకు? ఉప్పుని ఏ రోజుల్లో కొనాలి? ఇవన్నీ కూడా ఒక లెక్క ఉందండి. ఉప్పుని దొంగలించడం అంటే దరిద్రాన్ని దొంగలించినట్టే. సామాన్యంగా చాలా చీపెస్ట్ ఐటమ్ ఏదైనా ఉందంటే లైఫ్లో అది ఉప్పే. ఎవరు దొంగలించేది చాలా తక్కువ శాతం అని చెప్పచ్చు. ఉప్పుని చేతిలో ఇవ్వకూడదట. ఆ బంధం అనేది తెగిపోతుందట. ఉప్పులాగా అబ్బా నోరంతా కష్టమైపోయిందే అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు. ఉప్పుని చేతికి ఇవ్వకూడదు. శుక్రవారం ఉప్పును కొనండి. అమావాస్య రోజు ఉప్పును కొనండి. ఉప్పు ఒక మంచి పిడికెడు ఉప్పు తీసుకొని దేవుడి ఇంట్లో అలా కింద పెట్టి ఉత్తర దిక్కులో ఒక దీపం వెలిగించి చూడండి. దరిద్రం అనేది పోతుంది. విజయోస్తు. నెక్స్ట్: గురుగారు, అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు? అదృష్టం పట్టే ముందు నాకు కనిపించే సంకేతాలు ఏమైనా అంటే ప్రాతకాలంలో నిద్ర లేవాలని ఒక భావన వస్తుంది. ఫస్ట్ మనం దానికి చాలా దూరం అయిపోయాం కదా. ఈ ఫోన్ ద్వారా ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తామో తెలీదు. ఫస్ట్ సంకేతం ఏంటంటే ప్రాతకాలం సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం. తర్వాత మనకు వెళ్తూ ఉండగా, బయటికి వెళ్తూ ఉండగా ఆవు ఎదురుగుండా రావడం, లేదా ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఒకటి రావడం, లేదా మన ప్రియమైనటువంటి వాళ్ళు మనకు ఫోన్ చేయడం, వ్యక్తిగతంగా ఫోన్ చేయడం, ఇలాంటివి మంచి మంచి జరుగుతుంది. దైవ గురువుల్ని చూడడము, ఏదైనా ఒక క్షేత్రం చూడడము, మనకు తెలియకుండానే స్పాంటనైజ్గా ఇది జరిగిపోతుంది, యాక్సిడెంటల్గా జరుగుతుంది. ఇదే అదృష్టానికి సంకేతం. గెట్ రెడీ. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ప్రాతకాలంలో నిద్ర లేవండి. అన్నీ అదృష్టమే. ఎందుకంటే మీ యొక్క నిత్య జీవితంలో ఓ 4-5 గంటలు కలిసి వస్తే మీ వృత్తిని పెంచుకుంటూ మీ పోతే అదే అదృష్టం కదా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది కదా. మనం 9ంటికో 10ంటికో నిద్ర లేచిన తర్వాత చేసే ఏ పనైనా మళ్ళీ 5-6 గంటలు వెనకబడిపోతుంది కదా. 5ంటికి లేచి చూడండి. 5ంటికి స్నానాది కార్యక్రమం, నిత్యానుష్ఠానాన్ని చేసుకున్న తర్వాత 6ంటి తర్వాత ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? మన యొక్క వృత్తి గురించి, మన ఉద్యోగం గురించి, మన చదువు గురించి ఆలోచిస్తాం. జీవితంలో ఎదుగుతూనే ఉంటాం. అదే అదృష్టం. దృష్టం అంటే కనబడింది, అదృష్టం అంటే కనబడేది అని అంటాం. విజయోస్తు. నెక్స్ట్: సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చు అంటే మన హైందవ శాస్త్రంలో లేదండి. ఈవెన్ పురుషులు కూడా సంపూర్ణమైనటువంటి తలనీలాలు వదకూడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము పురుషులు శిఖ ఎలా పెట్టుకున్నామో స్త్రీలకు కూడా శిఖ ఉంటుంది. ఆ శిఖ అలా ఉంచేసుకొని చేసుకోవచ్చు, లేదా 3 కత్తెరలు ఇవ్వవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక ఇంట్లో అశౌచమైనప్పుడు మగవాళ్ళు మాత్రమే కంప్లీట్గా గుండు లాంటిది కొట్టుకోవాలంటారు. కాబట్టి తలనీలాలు అనేది స్త్రీలకి కాస్త
రిస్ట్రిక్టెడ్. మేము మొక్కుకున్నామండి అంటే ఆ మొక్కుదలకు నా దగ్గర ఆన్సర్ లేదండి. అది మీ విద్వత్కే వదిలేస్తున్నాను. ఈ సుమంగళి స్త్రీలు ఎవరైనా కూడా సుమంగళి స్త్రీలు కాదు, ఏ స్త్రీలైనా 3 కత్తెరలు ఇచ్చుకోండి, మంచిది కదా. విజయోస్తు. గురుగారు, పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తులో ఉంటే ఏమవుతుంది? పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తుగా ఉంటే ఏమవుతుంది, చిన్నగా ఉంటే ఏముంటుందంటే గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ముందు వెనక వాళ్ళు కట్టుకుంటారు. ఒకళ్ళు 20 ఏళ్ళ క్రితం కట్టుకుంటారు, ఒకళ్ళు ఇప్పుడే కట్టుకుంటారు, ఒకళ్ళు మన మధ్యస్థంగా కట్టుకుంటారు. దానికి సంబంధం లేదు. మీ బౌండరీ మాత్రమే మీకు లెక్క. అందులో ఈశాన్యం ఎలా ఉంది, తూర్పు ఎలా ఉంది, ఆగ్నేయం ఎలా ఉంది, దక్షిణం ఎలా ఉంది, నైరుతి ఎలా ఉంది, పడమర ఎలా ఉంది, వాయుమి ఎలా ఉంది, కుబేర స్థానం ఎలా ఉంది, ఇవి చూసుకోండి చాలు. కానీ పక్కిళ్ళు యువతల ఇల్లు మీకు సంబంధం లేదు. వాస్తు పురుషుడు ఒక గ్రామంలో ఒక ఊరిలో 500 ఇల్లు దాటిందంటే వాస్తు పని చెయ్యదు. వాస్తు ఉండాలి. ఉన్న ఇంట్లో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోండి, కానీ పక్కింటిని, ఇటుపక్క ఇంటిని, ఎదురింటిని, వెనకింటిని చూడకండి. మీ ఇల్లు కరెక్ట్గా ఉందా చూడండి, అద్భుతంగా ఉంటుంది. విజయోస్తు. గురుగారు, ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచితే ఐశ్వర్యాన్ని ఇస్తాయి? ఐశ్వర్యం ఇచ్చే ప్లాంట్స్ ఈరోజు పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తున్నారు. ఏవేవో టీవీలో చెప్పేస్తారు, అన్నీ పెట్టేస్తారు. తులసి పెట్టండి, కృష్ణ తులసి పెట్టండి, రామ తులసి పెట్టండి. చక్కగా తులసి మొక్కల్ని చక్కగా కలబంద మొక్కను పెట్టండి. చాలామంది పెట్టట్లేదు. కలబంద మొక్కను పెట్టి చూడండి, మీ యొక్క ఎలా ఉంటుందో నెగిటివ్స్ అంతా కూడా చాలా. బిల్వాన్ని పెట్టండి. ఏమంటే బిల్లు మహావృక్షం కదండి, అది పెరిగేంతవరకు పెట్టండి. అదృష్టం ఉంటేనే బిల్వ చెట్టు మన ఇంట్లో పెరుగుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత బిల్వ మొక్క వాడిపోతుంది. అలా కాకుండా అదృష్టం ఉంటే ఆ ఇంట్లో పెరుగుతుంది. బాగా పెద్దగా అయిన తర్వాత ఏదో ఒక దేవాలయంలో పోయి దాన్ని పెట్టండి. తర్వాత మళ్ళీ ఒక కొత్త పెట్టండి. ఇలాంటిది పెట్టడం వల్ల ఐశ్వర్యంగా ఉంటారు. చిన్న చిన్న టబ్ ఉంటుంది కదా, వాటిలో కొత్తిమీరలు, మెంతకూరలు ఇలాంటివి పెట్టి వంటింట్లో వాళ్ళు కూడా మీకు మీరే చేయండి. ఈరోజు రేపట్లో చాలామంది ఆర్గానిక్గా పంటలు పండిస్తున్నారు కదా. ముఖ్యమైనటువంటి చెట్లు అంటే తులసి, మారేడు, బిల్వం మరియు కలబంద, ఇది పెట్టండి, చాలా బాగుంటారు. విజయోస్తు. ఈ అష్టమి, నవమి అబ్బో చాలా చెడండి, అయ్యో ఆ రోజు చేయకూడదు కదండి అని పెట్టుకుంటారు. చాలా తప్పండి. దుర్గాష్టమి, శ్రీరామ నవమి, ఇవన్నీ కూడా అష్టమి నవమిలోనే వస్తున్నాయి. కృష్ణాష్టమి, ఇవన్నీ కూడా అష్టమి నవమిలో, కాబట్టి చెయ్యకూడదని లేదండి. తిదివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలలో భగవంతుడు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని లేదు. ఆ కాలగర్భంలో కొన్ని చేసుకుంటూ పోతున్నారు. అష్టమి అంటే అష్టమంలో కొంచెం ప్రారంభంలో కాస్త అవకతవకలు ఉంటుందని ఏదో ఒక నానుడి ఉంది. కానీ ఆ రోజులో యమగండ దుర్ముహూర్త వర్జ్య రాహుకాలాలు చూసుకొని ఏ పనైనా చేయండి, తప్పులేదు. వీలుంటే చేయడానికి మీకు మనసు లేదు, ఎప్పుడో అప్పుడు చేసుకున్నారు కదా, దైవ ప్రార్థన చేయండి. ఆ 2 రోజుల్లో చెయ్యకూడదు అనేది ఏముండదండి. ప్రతి పని చేయొచ్చు, దైవారాధనతో చేయండి. విజయోస్తు. గురుగారు, మానవ జన్మ ఉత్తమమైనదేనా? ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఉంటుందా? మానవ జన్మ ఉత్తమమైనదేనా? ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ ఉందా అంటే ఇంతకంటే జన్మ ఏం కావాలండి? మనమందరం ఈరోజు ఈ మీడియా ద్వారా మనం చూస్తున్నాం, ఒకళ్ళని చూస్తున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ జన్మ భగవంతుడు మనకు రాసి ఇచ్చేశాడు. పుట్టుకతో ఇలా రాసి పంపించేశాడు. నువ్వు వెళ్ళరా బాబు, ఈ జీవితాన్ని చూసుకో అని చెప్పి. ఎంత వీలు ఉంటే అంతమందిని మనం మంచి చూస్తాం. పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్పి భగవంతుడు పంపించేశాడు. పరోపకారార్థం చెప్తాం, ఇతరులకు పరోపకారం చేస్తాం. మనకు అన్ని జీవులకి 5 తెలివే ఉంది, మనకు 6వ తెలివిని ఒకటి ఇచ్చాడు. మనము దేవాలయాలకి వెళ్తాం, ఆ దేవాలయ విగ్రహాన్ని సృష్టించిన వాడు మానవుడే. సైంటిస్ట్ మానవుడే, డాక్టర్ మానవుడే, రైతు మానవుడే. ఇవన్నీ చేసేవన్నీ ఇతరులని సృష్టించేది కూడా ఎక్కువ శాతంలో మానవులే ఉన్నారు. కాబట్టి ఇంతకంటే జన్మ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని స్తుతించే నోరు, భగవంతుడా నిన్ను స్తుతించే నోరు ఇచ్చావు, భాగ్యం. నిన్ను చూసే దర్శన భాగ్యాన్ని ఇచ్చావు, కళ్ళు, భాగ్యం. ఈ యొక్క శరీరాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని, భాగ్యం. ఇవన్నీ చెప్పదగిన, కృతజ్ఞత చెప్పగలిగిన ఏకైక జీవి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది మానవ జన్మే. ఈ మానవ జన్మ అంత గొప్ప జన్మ. ఇంతకంటే గొప్ప జన్మ ఉందని నాకు తెలియదు, మీకు తెలియదు, అది ఎవరు చూసి ఉండలేదు. మనం ఇప్పుడు ఉన్నాం, మనం దీన్ని అనుభవిస్తున్నాం, అద్భుతంగా ఉన్నాం. ఉన్నన్ని రోజులు నవ్వుతూ స్నేహభావంతో ఉంటాం. విజయోస్తు. గురుగారు,
నిత్య పూజ ఏ విధంగా చేయాలి? నిత్య పూజ, నిత్య కర్మానుష్ఠానం ఏ విధంగా చేయాలంటే చక్కగా తలస్నానం చేయాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా అండి మాకు చుండ్రు వస్తుంది, మాకు తల ఎంట్రుకలు రాలిపోతుంది, అవన్నీ లేదు. తలస్నానం చేయాలి. చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపంతా కూడాను కడిగి పసుపుతో రంగు. ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా వర్తిస్తుందండి. ఏమండి మేము గడప కడగాలని మళ్ళీ వ్యంగ్యంగా అడగండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఒకరు చేస్తారు, మగవాళ్ళందరూ కూడాను దేవాలయంలో ఇంటికి ఒక దేవుడి రూమ్ ఉంటుంది కదా, స్త్రీలంతా కూడా ఆ దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి పెట్టడం, మగవాళ్ళందరూ పూజాది కార్యక్రమాలంతా చేయడం, స్త్రీలు ప్రసాదాలంతా కూడా చేసుకొని నిత్య కర్మానుష్ఠానం. దాంట్లో మంత్రంలోనే ఏం చెప్పబడింది? నిత్య కర్మానుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం అని చెప్పి వేదంలో చెప్పబడింది. మీ యొక్క నిత్య కర్మానుష్ఠానాలు అన్నీ చేయాలంటే వృత్తి ఏదైనా చేయాలంటే దైవ ప్రార్థన చేయాలి అంటారు. ఆ దైవ ప్రార్థన చేసే చోట కొంతమంది ధూపదీప నైవేద్య అభిషేక ఆరాధనలతో చేస్తారు, కొంతమంది నమస్కారంతో చేస్తారు, కనీసం దీపమైనా వెలిగించి చేస్తారు, లేదా నమస్కారం. ఇవన్నిటికంటే కూడా ఏం కావాలి? సర్వస్య శరణాగతి. ఈ రకంగా నిత్య పూజ చేసుకోవచ్చు. నిత్య పూజలో ఇంకొకటి ఉందండి. ఇప్పుడు మనకు ఫోన్ ఉంది. ఈ ఫోన్ మనం ఒకళ్ళు మాట్లాడుతున్నాము అని అన్నారనుకోండి, ఈ మాట్లాడేటప్పుడు ఏదో ఒక శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయింది కదా. మీరు నాకు కాల్ చేసినా, నేను మీకు కాల్ చేసినా, కానీ భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ లౌకికమైనటువంటి వస్తువులతో తృప్తిపడడు భగవంతుడు. ఇలా కళ్ళు మూసుకొని ఉండగా స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడేటప్పుడు ఆ భగవంతుడితో వన్ విత్ గాడ్ అలా కనెక్ట్ అయినప్పుడే ఆ నిత్య పూజ యొక్క ఫలితం. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ స్వామివారు కనబడితే చాలని, అదే నిత్య పూజ. విజయోస్తు. గురు